వర్క్ మొదలుపెట్టి కంప్లీట్. తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయ నిధికి చెరో కోటి రూపాయలు ఏపీ వరదల్లో ముంపునకు గురైన 400 గ్రామాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ₹1,00,000 చొప్పున 4 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించారు. దానిలో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 72 గ్రామ పంచాయతీలకు చెక్ల రూపంలో సర్పంచ్లకు అందిస్తున్నామని జనసేన అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు చెప్పారు. మండలంలో ముంపునకు గురైన 10 గ్రామాల సర్పంచ్లకు ఎలమంచిలిలో జనసేన కూటమి నాయకులు చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నరసాపురం జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. బలహీన వర్గానికి చెందిన నాలాంటి మత్స్యకారుని ఎమ్మెల్యేగా చేసిన ఘనత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్దేనని బొమ్మిడి నాయకర్ అన్నారు. ఎంతమంది ఎమ్మెల్యే సీట్లు వస్తే అంతమందినే కేసారు. ఎంతమంది కేసారు. 100% అభ్యర్థులు లెక్కించుకున్నటువంటి ఏకైక పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేను మీ అందరూ కూడా తెలియపరచుకుంటున్నాం. ఆ విధంగా అంత దమ్ము ధైర్యం అయిపోయింది. అదే కాదు, ఒక జనసేన పార్టీ కాదు, ఒక బీజేపీ పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే లెక్కినా అదమంగా 50,000 నుంచి 90,000 మెజార్టీలు వచ్చినాయి. ఏ పార్లమెంట్ సభ్యులు ఎక్కినా 1,00,000 నుంచి 2,00,000 ఓట్ల మెజార్టీలు వచ్చినాయి. అంటే ఏ విధంగా ఒక సునామీని పార్లమెంట్ సృష్టించాలంటే మనందరూ కూడా మీ అందరూ కూడా తెలియపడుతున్నాం. అదేవిధంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం మూలంగా మరి ఆంధ్ర రాష్ట్ర భారతవనిలోనే అత్యంత సీనియర్ నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుకున్నటువంటి వ్యక్తి. గడిచినటువంటి 14 సంవత్సరాల గతంలో ఉమ్మడి రాష్ట్రానికి మరి అదేవిధంగా మన రాష్ట్రానికి మరి 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మరి ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి, ఎంతో సమర్థత కలిగినటువంటి వ్యక్తి. ఎటువంటి చిక్కులున్నా, ఎటువంటి ఇబ్బందులున్నా, ఎటువంటి ఆటుపోట్లు వచ్చినా అన్నింటి నుంచి కూడా ప్రజలను రక్షించి ప్రజలకి మరి అన్ని రకాలుగా ఆదుకోగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా తెలియపడుతున్నాం. అదేవిధంగా కూటమిలో ఈ రోజున బీజేపీ పార్టీ అంటే భారతవనికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ 400 మందికి మనం ఇస్తున్నాము. పంచాయతీలో ఎక్కువ మంది వైసీపీ గత ప్రభుత్వంలో ఉన్న ప్రెసిడెంట్లు ఉన్నారు.